హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. మరో యాత్రకు సిద్ధం. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర. ఎన్నికల ప్రచార బేరికి ఇడుపులపాయలో శ్రీకారం. తొలి రోజు కడప పార్లమెంటు పరిధిలో నిర్వహణ. వెంపల్లి, వీరపనాయనిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా కొనసాగునున్న బస్సు యాత్ర. ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం. అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డు వద్ద శిబిరానికి చేరుకున్న ముఖ్యమంత్రి. రాత్రికి అక్కడే శిబిరంలోనే బచ్చేయనున్న సీఎం జగన్. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర. నిత్యం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహణ. రోజు ఉదయం వివిధ వర్గాలతో మమేకం. ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపరుచుకోవడంపై సలహాలు, సూచనల స్వీకరణ. సాయంత్రం పూట ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో భారీ బహిరంగ సభలు. 58 నెలల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు, సుపరిపాలనలో చేకూర్చిన మేలును వివరిస్తూ సభలు. 2014-19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మోసాలను గుర్తు చేస్తూ ప్రసంగాలు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమితో బాబు వస్తున్నారంటూ ప్రజలను అప్రమత్తం చేయనున్న సీఎం. మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి. 99% హామీల అమలు, సుపరిపాలనతో జగన్ నాయకత్వంపై జనంలో పెరిగిన విశ్వసనీయత. 175 శాసనసభ, 25 ఎంపీ సీట్ల లక్ష్యంగా నిర్వహించిన 4 సిద్ధం సభలు సూపర్ హిట్. ఇది బస్సు యాత్రట. బస చేసేది నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ బైపాస్ రోడ్లోనే బస్ చేస్తారట. 21 రోజుల పాటు ఈరోజు స్టార్ట్ అయ్యి ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని ప్రభుత్వ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోవడానికి సూచనలు, సలహాలు తీసుకుంటారు. అన్ని వర్గాల ప్రజల నుంచి, మహిళలు, వృద్ధులు, రైతులు, యువత, కార్మికులు, కర్షకులు, రకరకాల వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని గత 58 నెలల్లో వీళ్ళు చేసిన పనులేంది, ఇంకా ఎట్లాంటి పనుల దగ్గర లోపాలు జరిగినాయి, ఆ లోపాలను సవరించుకోవాలంటే ఏం చేయాలి, మళ్ళా జరగబోయే పరిపాలనలో ఏ విధంగా చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వండి అని ప్రజలను అడిగి తెలుసుకొని ఈవినింగ్ పూట ప్రతిరోజు ఈవినింగ్ సాయంత్రం ఆ కాన్స్టిట్యున్సీ పరిధిలో, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారట. ఇది మొత్తానికి 21 రోజులు. అంటే 21 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల పరిధిలో మీటింగ్లు అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఒక షెడ్యూల్ ఇస్తారట్టుంది. మరో యాత్రకు సిద్ధం. నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర అని చెప్పి ఒక వార్తనిచ్చారు. మొత్తానికైతే ఆయన స్పష్టంగా చెప్తున్నారు, మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగింది అంటే, మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగి ఉంటే ఓటుతో మరోసారి ఆశీర్వదించాలి అని వినమ్రంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. అంటే ఆయన పాలనలో ఆయన ప్రతి ఇంటికి మేలు జరిగింది అనుకుంటే, ఆ మేలు జరిగింది అని ఒకవేళ విశ్వాసం ఉంటే, మేలు జరిగిందని మీకు అనిపిస్తే మీ ఓటుతో నన్ను ఆశీర్వదించండి అని ఆయన వినమ్రంగా అడిగే అవకాశం ఉంది ప్రజల్ని అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఈరోజు ఇడుపులపాయలో స్టార్ట్ అయిందట ఈ యాత్ర. ఇది ఒకటైతే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు నిన్న కుప్పంలో మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడండి. పొత్తు కోసం నేను వెళ్ళలేదు, వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకున్న బీజేపీతో పొత్తుపై ముస్లింలతో చంద్రబాబు. ఇలా ఇంటింటి ప్రచారంలో బాబుకు మహిళా షాకు. మీ ఆయంలో ఇల్లు కొట్టేశారు, కట్టించండి అని వెళ్ళేత. పొత్తు కోసం నేను వెళ్ళలేదట. అమ్మ బాబా, పొత్తు కోసం నువ్వు వెళ్ళలేదా? మరి ఢిల్లీలో తిరిగిందోడు ఈదులు ఎమ్మడి తిరిగి, బజార్లు ఎమ్మడి తిరిగి, అపాయింట్మెంట్లు దొరక 3-4 రోజులు ఆడుండి ఇంత మరీ మోసం. ఢిల్లీకి ఇప్పటికీ మొన్న జరిగిందే కదా, 2 నెలలు కూడా, నెల కూడా కాలే. నువ్వు తిరిగి ఆడ అపాయింట్మెంట్ దొరక్క ఆగమాగం అయ్యి అడివడివయ్యి, ఇగో రేపు వెళ్తారు, ఇగో మాపు వెళ్తారు, ఉదయం వెళ్తారు, సాయంత్రం వెళ్తారు అని లీకులు ఇచ్చి మీ పత్రికల్లో, టీవీలలో నిన్ను పిలిచారు వాళ్ళు. నిన్ను పిలిస్తే 3 రోజులు పోయి పడిగాపులు కాశావు. అమిత్ షా కనీసం ఫోటో దిగినలే, మోడీ కలవనీలే నిన్ను, నీతో ఇష్టం లేక. ఇక ఇసుకిస్తే ఆ మూల పడి ఉండరు ఆయన, ఏదో పొత్తుకిచ్చారు. నువ్వు పొత్తులో కలవలేదా? ఇంత అబద్ధాలా, ఇంత మోసమా? ఇక్కడికే ప్రజలను మోసం చేస్తే ప్రతిరోజు మీడియాలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంటే నీ గురించి, నీ పొత్తుల గురించి, నీ కథ గురించి. ఇక నువ్వు వాళ్ళకే మళ్ళా చెవులో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తే మరి అది మోసం అనిపించలే, సిగ్గు అనిపించలే? అమిత్ షా క్లియర్గా చెప్పిండు. అమిత్ షా చెప్పకపోయినా అసలు నువ్వు చేసిన కార్యకలాపాలు, నువ్వు చేసిన ఘనకార్యాలు ఆడిపోయి 3 రోజులు నుండి అపాయింట్మెంట్ దొరక పడిగాపులు కాసి మొత్తానికి వాళ్ళని ఒప్పించుకొని వచ్చిన 60% ఓట్లు లేని వాళ్ళకి 6 ఎంపీ సీట్లు ఇచ్చి, 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి, వాళ్ళు ఎక్కడ కావాలంటే ఆడ కోరుకోండి మీకు ఇస్తా అని చెప్పి వస్తేనే నువ్వు వాళ్ళు కోరుకోరా, నువ్వు కోరుకున్నా అర్థమవుతుంది. ఇంకోటి, అమిత్ షా ఆ మధ్యకాలంలో ఏదో ఒక ప్రెస్కి సంబంధించి కాంక్లేవ్లో, ఇండియా టుడే కాంక్లేవ్ అనుకుంటా, మాట్లాడుతూ అడిగితే ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు ఎట్లా వచ్చిందంటే, మిమ్మల్ని తిట్టిపోయిండు కదంటే, తిట్టిండు, మళ్ళీ వచ్చి సారీ చెప్పిండు, మీ దాంట్లో కలుస్తా అంటే కలుపుకున్నాం అన్నాడు ఆయన. క్లియర్గా చెప్పిండు.
తిట్టిన వాళ్ళే మళ్ళీ వస్తాండ్రు మేము కలుస్తామని. మేము ఏం చేసాం? వాళ్ళే తిట్టిపోయారు. ఆ తిట్లింది తప్పు అని తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పి జాయిన్ అవుతుంటే ఎట్లా వద్దంటాం అన్నాడు ఆయన క్లియర్గా. ఈయన్ని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి. చంద్రబాబు నాయుడు గారు 2018లో తిట్టి తిట్టకుండా తిడితే మళ్ళీ ఎందుకు జాయిన్ చేసుకున్నారంటే ఆ తిట్లని తప్పు అని క్షమాపణ కోరుకుండు. నేను తప్పు చేసినా అని వచ్చి మళ్ళీ మీతో జాయిన్ అవుతా అంటే జాయిన్ చేసుకున్నావు అని చెప్పింది. నువ్వు నేను బాగలేదు, వాళ్ళు నేను పొత్తుకు బాగలేదు అని చెప్తుండే. వాళ్ళు వస్తేనే యాడికి వచ్చారు? వాళ్ళు వస్తేనే పొత్తుకు పోయిండట. పొత్తు పెట్టుకున్నా వాళ్ళు యాడికి వచ్చారు? అమరావతి వచ్చారా? నీ ఇంటికి వచ్చారా? నువ్వు పోయి ఆడికి ఢిల్లీ పోయి అమిత్ షా ఇంటి చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి మొక్కులు మొక్కి నువ్వు పొత్తు పెట్టుకొని వచ్చి మరీ కళ్ళ ముందే అబద్ధాలు ఆడితే, కళ్ళ ముందే ఇట్లా మోసం చేస్తే ప్రజలు విశ్వసించరు. వేరే విషయాలు ఏదన్నా ఒకటో రెండు నిజం చెప్పినా కానీ విశ్వసించే పరిస్థితి ఉండదు అనేది ఏపీలో ప్రజలు ఈ వార్త చూసి సిగ్గుతోని ఉరియం ఎంత అబద్ధాలు ఆడతారా? చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీ ఉంది, రాజకీయ జీవితం. ఇంత అబద్ధాల కూరైందని జనాలే అసలు వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఇంత దారుణంగానా? 2018లో తిట్టిండు, 24లో పొత్తు పెట్టుకుంటూ అదొక మోసం. ఇది మొన్న పోయి నువ్వు ఢిల్లీలో ప్రదక్షిణలు చేసి వాళ్ళని బతిలాడుకొని జాయిన్ అయ్యి లేదు నేను బాగలేదు, వాళ్ళే నా కాడికి వచ్చారు, అమరావతి వచ్చారని చెప్పినట్టు చెప్తుంటే బీజేపీతో పొత్తుపై ఎందుకంటే ముస్లింలు ఓట్లు కావాలి కాబట్టి ఆడొక అబద్ధం. ఇంకో దగ్గర పోతే మళ్ళీ హిందువుల కాడికి పోయాడు. లేదు బీజేపీ దగ్గర నేనే పోయి జాయిన్ అయినా, వాళ్ళు వద్దన్నా కానీ ఎందుకంటే రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, హిందువులను ఉద్ధరించడానికి, మన హిందువులపైన దాడి జరగట్లేదా అని అక్కడ చెప్తున్నారు. అక్కడదక్కడే. కానీ నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే వెనకటి రోజులు కాదు, ఓన్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద ఆధారపట్ల ప్రజలు, సోషల్ మీడియా మీద ఆధారపడుతున్నారు. అనేక పత్రికలు వచ్చినాయి, వాళ్ళు రాసిన దాన్ని చెత్త పుట్టలో వేస్తున్నారు. వాళ్ళు రాసిన రాతలు నువ్వు ఒకళ్ళు నిజం అనుకొని ఆ 2 పత్రికలు ఉన్నాయి, అలాగే మనం చెప్పింది వాళ్ళే రాస్తారు కాబట్టి అది రాసి అది చదివే ఓట్లు వేస్తారు అనుకునేవి. ఇట్లా అట్లాంటి రేవు ఆ రోజులు పోయినాయి. నీ కథ అంతా ఒడిసింది, నీది ఒడిసిన కథే అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు గతంలో ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏది రాస్తే అదే శాసనం, ఏది రాస్తే అదే ప్రజల మీద రుద్ది, వాళ్ళ మైండ్ల మీద రుద్ది బ్రెయిన్ వాష్ చేసి ఓట్లు వేయించుకున్నావు కదా. అట్లా లేదు కథ. మీ పత్రికలు, మీ ఛానళ్ళ కథ ఒడిసింది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే సోషల్ మీడియా వీడియోలు తీస్తారు, ప్రతి మహిళ చేతిలో సెల్లులు ఉంటాయి, ప్రతి వ్యక్తి చేతిలో సెల్లు ఉంటుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట వీడియో తీస్తారు, ట్రోల్ చేస్తారు. మళ్ళీ జాగ్రత్తగా ఉండు. కాబట్టి నేను పొత్తుకు పోలేదు, వాళ్ళే వచ్చారంటాడు. ఇంటింటి ప్రచారంలో చెప్పిండట. ఏదని చెప్తాడు, ఏముందాడ? అబద్ధాలకి అంతు లేదు, చంద్రబాబు నాయుడికి మితం లేదు. మీ వెంటే మేమంటూ ఇది జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నుంచి అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీలో భారీగా నేతల చేరిక అని సీఎం సమక్షంలో చేరిన ఫోటోలు వేశారు. మేమంటే మేమంటాం. సీఎం జగన్ సమక్షంలో ఏలూరు టీడీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గోపాల్ యాదవ్, పార్టీ తీర్థం పుచ్చుకున్న రాజంపేట పార్లమెంటరీ టీడీపీ ఇన్ఛార్జి గంటా నరహరి, జనసేన విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జి బత్తిన రాము, మాజీ ఎమ్మెల్సీ అంగూరు లక్ష్మీ శివకుమారి, నూజివీడి మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య సైతం చేరిక. పార్టీలో చేరిన సూలూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరి సీనియర్ నేత మస్తాన్ యాదవ్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించింది సీఎం జగన్. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్లమెంట్ ఇన్ఛార్జీలు జాయిన్ అయిన పరిస్థితి, ఒక 7 మంది దాకా. ఇంక మరి మాగంటి బాబు ఏలూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా మాజీ ఎంపీ, ఆయన కూడా ఇవాళ రేపట్లో తీర్థం పుచ్చుకుంటాడు అంటున్నారు. మొత్తానికైతే ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. ఢిల్లీలో నిరసన సభలు, ప్రధాని నివాసం వద్ద ఘరవుకు యత్నం, పలువురు అరెస్టు, భారీగా బలగాల మోహరింపు. పోలీసు రాజ్యాంగం మార్చేశారన్న ఆపు, 31న మెగా ర్యాలీ ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ సంబంధించిన పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి అయితే పోలీసులు అరెస్ట్ చేశారట. అది ఒక పోలీసు రాజ్యాంగం మార్చేశారని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. పంజాబ్ మంత్రి, ఆప్ నేత హర్జోత్ సింగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేస్తున్న పోలీసులు అని చెప్పి ఒక వార్తని ప్రజాశక్తి చేసింది. ఇంటింటి ప్రచారానికి అనుమతి ఏంటి? పార్టీల తీవ్ర వ్యతిరేకత. ఇంటింటి ప్రచారం చేయడానికి కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలని వాళ్ళు ఇది పెట్టారు. మొత్తానికి అయితే అన్ని పార్టీలు దానిపైన నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇంటింటి ప్రచారం చేసుకోవడానికి కూడా క్యాండిడేట్కి అనుమతి ఏంది, ప్రధానికి అనుమతి అవసరం అని చెప్పి ఇది బీజేపీ తొత్తు పార్టీలు చిత్తు చేయండి. ఈ 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి వెనకబడింది. కొకైన్ డ్రగ్ కంటేనే ఎవరిదో చెప్పాలి అని వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ స్టేట్ సెక్రటరీ, ఆయన ఏం చెప్తున్నారంటే బీజేపీ తొత్తు పార్టీలు. బీజేపీ పొత్తు పార్టీ అంటే తెలుగుదేశమును జనసేన, తొత్తు పార్టీ అంటే కూడా ఇవే తొత్తులుగా వ్యవహరించారు అనేది దాని అర్థం. వాళ్ళని ఓడించాలి తప్పనిసరిగా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే సిపిఎం పార్టీకి సంబంధించిన
స్టాండ్గా వాళ్ళది ఉంది. ఇది ఒకటి. సీనియర్లు డొమ్మా కొట్టారట. బీజేపీ కోర్ కమిటీకి హాజరు కాని జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణుకుమారు, సత్యకుమారు, విష్ణువర్ధన్ రెడ్డి అనుకుంటా, సత్యకుమారు, వీళ్ళందరూ బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఈ టికెట్ల కాడ కొద్దిగా లొల్లి అయినట్టుంది వాళ్ళకి ఎంపీ టికెట్లు విషయంలో. కాబట్టి వాళ్ళు కొంత నాజర్ ఉన్నట్టుంది. మొత్తానికి అయితే హాజరు కాలేదట. 10 సక్సెస్ మెట్లు, కీలక పథకాలే జగన్కు విజయ సోపానాలు, సచివాలయ వ్యవస్థతో పెరిగిన గ్రాఫు, వాలంటీర్ల పనితీరుపై సదాభిప్రాయం, పల్లెల్లో బలంగా సంక్షేమ పథకాల ఎఫెక్టు, బీసీల మద్దతు పెరిగినట్టు అంచనా, వైసీపీ ఇంటెలిజెన్సీ ఐపాక్ సమగ్ర అంచనాల నివేదిక. మొత్తానికి 10 నవరత్నాలు పెట్టారు కదా. ఇది 10 సక్సెస్ 10 మెట్లట, సక్సెస్ మెట్లు, కీలక పథకాలే జగన్కు విజయ సోపానాలు అన్నట్టు ఒక వార్తను ఆంధ్రప్రభ రాసింది. ఇంకోటి వలసల బారులట, టీడీపీ జనసేన నుంచి వైసీపీలోకి భారీగా చేరికలు, సీఎంఓలో కోలాహలం, ప్రకాశం బెజవాళ్లపై సీఎం జగన్ ఫోకస్, ఎలమంచిలితో సమావేశం, సీఎంతో మాజీ మంత్రి సిద్ధరాఘవరావు కూడా ఒక సమావేశం అయినట్టు వలసలు బారులు తీరాట. ఇటు టీడీపీ జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ సిపిలో జాయిన్ అయిన దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. ఇది మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం, 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. కుప్పం యువత సమావేశంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం అట. 15 ఏళ్లలో ఎన్ని వేసినావు మెగా డిఎస్సీలు అనేది ఇలా అడుగుతుంది జనాలు, యువత అడుగుతుంది, నిరుద్యోగులు అడుగుతున్నారు. 15 ఏళ్లలో ఎన్ని మెగా డిఎస్సీలు వేసినావు, ఒకటన్నా వేసినావా చెప్తా, నమ్ముతారా ఎవడన్నా జనం దీన్ని అనేది ఇలా ఏపీలో యువత నిరుద్యోగులు చర్చించుకోండి. నువ్వు చెప్పే మాటను ఎవడన్నా నమ్ముతారా? నువ్వు పదవి ఎక్కడానికి మెగా డిఎస్సీ పై తొలి సంతకం అంటావు, ఇంకా ఏదైనా అంటావు, ఇంటింటికి కేజీ బంగారం విత్తనాన్ని కూడా అంటావు. జనాన్ని నమ్మియాలి నువ్వు ఇవాళ అనేది. ఇలా జనంలో చర్చ ఏంటంటే ఏది పడితే అది చెప్తుండు. మెగా డిఎస్సిపై తొలి సంతకం అంతా 5 ఏళ్లలో యువతకి 20 లక్షల ఉద్యోగాలట. 20 లక్షలు మొత్తం. అసలు మీరు చేసిన 15 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా? ఏటా 1 లక్ష ఇచ్చినవా? కనీసం 4 లక్షలు ఇచ్చినవా? 15 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావు. ఈ మోసం చేసేదానికైనా ఒక అద్దు ఉండాలా, అదుపు ఉండాలా, ఒక నియంత్రణ ఉండాలి. మోసానికి కూడా కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. మనిషి విజ్ఞత ఉన్నోడు అరే మరీ ఇంత మరీ ఓపెన్గా చెప్పలేము, మనం ఆల్రెడీ పరిపాలన చేసి ఉన్నాం 15 ఏళ్ళు, మనం ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వకనే నిరుద్యోగులు వ్యతిరేకించి ఓడించారు అనేదాన్ని ఉండదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. 11వ సీటుపై రాష్ట్ర బీజేపీ కన్నా రాజమండ్రిలో ఒక సీటు కోసం పట్టు, కడపలో మరో సీటు కోరుతున్న కమల్నాథులు, నేడు కూటమి నేతలతో చర్చలు, పదాధికారుల సమావేశంలో అరుణ్ సింగ్ ప్రకటనపై చర్చ. 11వ సీటుపై రాష్ట్ర బీజేపీ కన్నట. ఇప్పుడు 10 అసెంబ్లీ స్థానాలు, 6 ఎంపీ సీట్లు ఇచ్చిండు. కోరుకున్న సాట బీజేపీ వాళ్ళు అక్కడ కోరుకుంటే అక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, కానీ ఆయనకు పొత్తు కావాలి అంతే. ఇస్తే ఇప్పుడు 11వ దానికి కూడా ఎసరు పెట్టారట. 11 కాదు 12కు పెడతారు, 13కు కూడా పెడతారు. చంద్రబాబు నాయుడు వీక్ పాయింట్ కానీ పెట్టారు. ఆయన కేసులు అంటే భయం. ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ పంచన ఏదో చేరొచ్చు, ఇక్కడ అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ వచ్చేది నమ్మకం లేదు అనేది ఇలా ఏపీలో ప్రజలు చర్చించుకునేది. అంటే ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి కేంద్రంలో బీజేపీ మళ్ళీ వస్తుందేమో. వస్తే ఇక్కడ కేసులు ఇది వ్యవహారము ఈ కథ ఏదైతే ఇవన్నాయో వాటి నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళ పంచన పడి ఉంటే ఈ కేసులు భయం ఉండదు అనేది ఒక ఉద్దేశంతో చేస్తున్న పని. అందుకే బీజేపీ వాళ్ళు 10 సీట్ల నుంచి 11కు పోయారట. 11 నుంచి 15కు పోయిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు టీడీపీకి ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లను కూడా మార్చి వాళ్ళకి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏపీలో ఉన్న ప్రజలు దాంట్లో పెద్దగా ఆశ్చర్యం కూడా అవసరం లేదు. అమిత్ షా ఒక ఫోన్ చేసి ఇంకో 4 సీట్లు కావాలన్నా బాబు అంటే సార్ తీసుకోండి అంటాడు, దాంట్లో డౌటే లేదు. 4 కాదు సార్, ఇంకో 2 తీసుకోండి, 6 తీసుకోండి, లేకపోతే ఇంకొక 7 తీసుకోండి అని చెప్పే బాపతికి వచ్చింది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇంకో సీటుకి ఎసరు పెట్టారట, ఇంకో సీటుకి ఎసరు పెడతారు. ఎంపీలలో కూడా ఇంకో 1-2 ఎసరు పెట్టినా ఆశ్చర్యం లేదు, ఇస్తాడు కూడా, దాంట్లో డౌట్ లేదు. డ్రగ్స్ డొంక కదులుతోంది, అంతర్జాతీయ డ్రగ్ మాఫియాతో ఒప్పందం, రొయ్యల దానాలో గుట్టు, సంధ్య ఆక్వా ఫుడ్స్ పాత్రపై ఆధారాలు, ఇంకా కొనసాగుతున్న సిబిఐ తనిఖీలు, పోలీసులు రాజకీయ నాయకుల పాత్రపై దర్యాప్తు. డ్రగ్స్ డొంకంత కదులుతుందట, సంధ్య ఆక్వా ఫుడ్స్ పాత్రపై ఆధారాలు దొరికినాయట, ఇంకా కొనసాగుతున్న సిబిఐ పోలీసుల తనిఖీలు అని చెప్పి పోలీసులు రాజకీయ నాయకుల పాత్ర కూడా చూస్తారట. మరి ఆ రాజకీయ నాయకులు ఎవరో బయటకు వస్తే కానీ తెలుస్తుంది. ఇది కడిగిన ముత్యంలా తిరిగి వస్తా, ఇది పొలిటికల్ లాండరింగ్, అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు. రౌజ్ అవెన్యూ కోర్టులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్, తిహార్ జైలుకు తరలింపు, మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 1న విచారణ. కడిగిన ముత్యంలా తిరిగి వస్తుందట. ఏ రాజకీయ నాయకుడైనా
అవినీతి అక్రమాల్లో దొంగ పనులు అరెస్ట్ అయితే ఇదే చెప్తారు. కడిగిన ముత్యంలా బయటకు వస్తా అంటాడు ఎవడైనా. ఆమె అదే చెప్పింది, కొత్తది ఏం చెప్పలే. ఎవరు కడుగుతారమ్మా? ఏడ కడిగేది? దేంతోనే? పాలతోనే, నెయ్యితోనే, నీళ్ళతోనే? మొత్తం మరకలే ఉండి ఇంకేడ కడిగితే పోయే మరకలు అవి. కడిగిన ముత్యంలా రావడానికి అవి కడిగితే పోయా ఏంది? డెటాల్ వేసి కడిగినా పోయి పక్కా ఆధారాలతో పట్టుకునే. ఇక నువ్వు కడిగిన ముత్యంలా ఏడ బయటకు వస్తావు? కడిగిన ముత్యంలా రావడానికి కడిగితే పోయే మరకలు అవి. ఇంకోటి ఏమంటుంది, ఇది పొలిటికల్ లాండరింగ్, మనీ లాండరింగ్ కాదట, పొలిటికల్ లాండరింగ్. ఏమో పెద్ద ముఖ్యమంత్రిగా ప్రతి ఓడు ఇదే అవినీతి చేయటం, అక్రమాలు చేయటం, 100 కోట్లు సంపాదించుకోవటం. ఏంటంటే రాజకీయంగా నా ఎదుగుదలను తట్టుకోలేక అరెస్ట్ చేశారు. ఏంది నీ ఎదుగుదల? ఉంటే ఏంది, పోతేంది? నువ్వు చేసిన అక్రమాలు ఏందో చెప్పకుండా ఇది పొలిటికల్ లాండరింగ్ అట. మరి మనీ లాండరింగ్ ఎడిపోయింది? ఈ 100 కోట్లు ఎక్కడి? ఈ బంగళాలు, ఫామ్ హౌజులు ఎక్కడి? వాటికి చెప్పు. మరి నీ ఆదాయం ఏంది, నీ ఆస్తులు ఏంది? ఏ నాయకుడైనా, ఏమే కాదు ఏ నాయకుడైనా నీ ఆదాయం ఏంది, నీ ఆస్తులు ఏంది చెప్పాలి కదా. ఏదన్నా ఒక కేసు కాగా లేదు ఇది నా మీద కక్ష సాధింపు. ఏంది కక్ష సాధింపు? నువ్వు చేయకుంటుంటే కక్ష సాధింపు కావచ్చు. అసలు నువ్వు నీతివంతుడు అయితే నువ్వు వాడు ఏం కక్ష సాధిస్తాడు? నీకు నీతి నిజాయితీ ఉండి నువ్వు సామాన్యుల లెక్క బతికితే, పాత రోజుల్లో ఎట్టున్నో, రాజకీయాలు రాకముందు ఎట్టున్నో అట్టుంటే ఎవడు కక్ష సాధించడానికి ఎవడికి అవసరం లేదు. సాధించిన జనాలకు తెలుస్తుంది నీ అపీరెన్స్ ఏంది, నీ కథ ఏంది, నీ ఫామ్ హౌస్లు ఏంది, నీ ల్యాండ్లు ఏంది, నీ ఈ మొత్తం నీ ఆస్తులు ఏంది, ఈ కథ తెలిసాక ఇక మళ్ళీ నువ్వేదో శుద్ధపోస మాటలు చెప్పి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటే కడగడానికి కడిగితే పోయే మచ్చలు కావయి, మరకలు కావు. మొత్తానికైతే ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కోడు ఉన్న బొమ్మల కొలువే, జగన్ బొమ్మ ఉంచాల్సిందే, జేసీల భేటీలో ఉన్నతాధికారి హుకం, పాస్బుక్లు ఎల్పిఎంలపై ఫోటోలు తొలగించొద్దు, సర్వే పత్రాలపై జగన్ పేరు ఉండాల్సిందే, జాయింట్ కలెక్టర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి, అది ఈసీ రూల్స్కు విరుద్ధమన్న జేసీలో అయినా ఫోటో ఉండాల్సిందేనన్న పట్టు, అధికారిక వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆదేశాలు. ఇది ఆంధ్రజ్యోతికి మరి వార్త రాసింది. కోడు ఉన్న బొమ్మల కొలువే అన్నట్టు. అరే నాయన, ఈ బొమ్మలు చూసి ఓట్లు ఓడేస్తాడు. రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాల మీద బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చారు. ప్రభుత్వంలో ఉన్న అధినేత బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ తీయడానికి ఆ లక్షల మంది దగ్గర పాస్ పుస్తకాలు తెచ్చి నీ ఇంట్లో పెడతారా? చంద్రబాబు నాయుడు ఇంట్లో పెడతారా? ఎక్కడ పెట్టాలి మరి? బొమ్మ తీయాలంటే ఆ లక్షల మందికి ఇచ్చిన పాస్ పుస్తకాలు మొత్తం మళ్ళీ గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ వేరే బొమ్మ లేకుండా ఒక పాస్ పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలి. కొన్ని 100 కోట్ల రూపాయల ఖర్చు అది. మళ్ళీ రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు మీరే అంటున్నారు, పాస్ పుస్తకాలకు గ్యారెంటీ లేదు, ఆస్తులకు గ్యారెంటీ లేదు, డాక్యుమెంట్లకు గ్యారెంటీ లేదు, దాచుకోండి హైదరాబాద్ పోయి అంటున్నారు. మరి ఈ బుక్కులు ఎక్కడ ఉన్నాయి? మరి అన్ని పోయినాయిగా. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అన్ని కబ్జాలు చేసి, దోపిడీలు చేసి, అన్ని దొంగతనాలు చేసి వాళ్ళ ఇళ్లలో పోయి డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు గుంజుకున్నాక ఇంకెక్కడ ఈ బొమ్మలు ఉన్నాయి? మరి అంతే కదా. అంటే ఇప్పుడు పాస్ పుస్తకాల మీద బొమ్మలు కూడా తొలగించాలని ఒక కుట్ర జరుగుతుంది. రైతుల మీద కుట్ర ఇది అనుకోవాలి మనం. ఏం తొలగించకపోతే కొమ్మలు మునుగుతున్నాయా, భూమి బద్దలైతే? అరే రైతు వాళ్ళ ఇంట్లో ఉన్న పాస్ పుస్తకాన్ని తెచ్చి మళ్ళీ బొమ్మ కోసం గవర్నమెంట్కి ఇచ్చి, గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు తప్పులు జరుగుతాయి, తడకలు జరుగుతాయి. ఆ బుక్ వాడు కొత్తదో లేదు, గ్యారంటీ లేదు. ఈ ఎలక్షన్ హడావుల్లో ఆయన రైతు ఇచ్చిన పాస్ పుస్తకం ఎన్నో సూట్ కేసులోనూ పెట్టెలో దాచుకుంటాడు. దానికి నీకే కడుపు నొప్పి? ఆ బొమ్మ ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఇప్పుడు ఆ బొమ్మ ఉంటే ఆ బొమ్మ చూసి ఓటేస్తారా? బొమ్మ చూసి ఓటేయరు. మనిషిలో అభిమానం ఉండాలి, మనసులో ఆదరించాలనే ప్రేమ, అనురాగం ఉండాలి, మంచి జరుగుతుందని అది ఆ విశ్వాసం ఉండాలి. వీళ్ళ వల్ల, ఈ పార్టీ వల్ల మనకు మంచి జరిగిద్ది అనుకుంటే నువ్వు ఏ బొమ్మ వేసినా ఓటేయరు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ బొమ్మలు ఉన్నా లేకపోయినా ఓటు వేయరు. ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నువ్వు ఈ బొమ్మ కావాలని తీయించినా, రైతుల దగ్గర ఉన్నాయి మొత్తం బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసిన ఎలక్షన్ కమిషన్తో ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది? కొన్ని లక్షల మంది దగ్గర ఉన్న రైతు పాస్ పుస్తకాలని గుంజుకొని దగ్గర పెట్టుకోవాలా. అదే కదా, దగ్గర పెట్టుకొని దానికోసం రైతులు తనలాడాల. ఇది మీ ఉద్దేశం. కోడున్న బొమ్మల కొలువే అట. ఏదన్నా జనాలకు ఉపయోగపడే వార్త రాస్తే బాగు. జనాలకు ఉపయోగపడకపోగా జనాలకు నష్టం చేసే వార్త రాస్తాను. ఇది పాస్ పుస్తకం పైన ఉంది బొమ్మ. ఈ బొమ్మ తీయాలంటే ఏం చేయాలి? పుస్తకాన్ని చింపేయాలి. పుస్తకాన్ని చింపేస్తే రైతుకి టైటిల్ ఎక్కడి నుంచి వద్ది? ఇదే మీరు చెప్పేది? ఉత్తుత్తి జీవాలు, డమ్మీ బటన్లే. ఎన్నికల ముందు ఉద్యోగులు రెగ్యులరైజేషన్ పేరుతో నాటకాలు. మరి మీరు చేయండి మంచిది. ఉత్తుత్తి జీవాలు అనట, డమ్మీ బటన్లట. తిరుగుబాటు చేయనంత వరకు వీళ్ళ అరాచకాలు చేస్తూనే ఉంటారు. ఈ 5 ఏళ్లలో
రూపాయి పెట్టుబడి రాలేదు, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. మేము వచ్చాక 60 రోజుల్లో మెగా డిఎస్సి, కుప్పంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. అందరిని నీళ్లకు బటన్ నొక్కితే మట్టి పిల్లలు తడవలేదు, జగన్కు ఓటేస్తే సొంత కుటుంబాలకు అన్యాయం చేసినట్టే. ఇంత విధ్వంసాన్ని జీవితంలో చూడలేదట చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఈ విధ్వంసాన్ని నేను అసలు జీవితంలో చూడలేదు. ఇంకోటి బలవంతపు రాజీ, వైసీపీ నేత చేతిలో దెబ్బలు తిన్న అర్చకులతో దేవాదాయ శాఖ అధికారులు పంచాయతీ, దాడికి పాల్పడిన వ్యక్తితో వారికి క్షమాపణలు, బయటికి వచ్చి క్షమాపణ చెప్పలేదని బకాయింపు, వ్యవహారంలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే ద్వారంపూడి, బాధిత అర్చకులకు పరోక్షంగా బెదిరింపులు, వివాదం ముగిసిందని వారితో చెప్పించిన వైనం, వైసీపీ నేతలు అరెస్ట్ చేశామన్న పోలీసులు, బయట తిరుగుతున్న కార్పొరేటర్లు. ఇది బలవంతపు రాజీ అట. బలవంతపు రాజీ అని ఏది వైసీపీ నేత చేతిలో దెబ్బలు తిన్న అర్చకులతో దేవాదాయ శాఖ అధికారులు పంచాయతీ. అంటే రాజీలలో రకాలు ఉంటాయి అంటే బలవంతపు రాజీ, బలవంతం లేని రాజీ, బలవంతపు రాజీ అట. ఏది చంద్రబాబు నాయుడు గట్ట బలవంతం పొత్తు పెట్టుకుంటూ జనాల మీద రుద్ది, కార్యకర్తల మీద రుద్దుతుండు కదా, రాజీపడి బలవంతంగానే రాజీపడ్డాడు పోయి. వాళ్ళు వద్దంటున్నా బలవంతంగా వాళ్ళు ఒప్పించి వాళ్ళ కాళ్ళబడి బీజేపీతోని ఎట్లయితే బలవంతం రాజీ పెట్టుకుండో 2018లో తిట్టినాయా నేను, తప్పైంది అని క్షమాపణ కోరుకొని రాజీ పడ్డాడు వాళ్ళతోని. అట్లా ఇది కూడా బలవంతపు రాజీ అనిపిస్తుంది ఆంధ్రజ్యోతి పత్రిక. దీనికంటే అది పెద్దది, ఇది వ్యక్తుల మధ్య, అది పార్టీలు రాష్ట్రానికి భవిష్యత్తుకు సంబంధించి. నువ్వు రాజీ పడ్డాడు చంద్రబాబు నాయుడు, రాజీ పడి కాళ్ళు పట్టుకొని మొత్తానికి పొత్తు ఆ రాజీ పెట్టుకోండు. ఆ రాజీకి ఈ రాజీకి పోల్చి చూసుకోవాలి మనం. రాష్ట్రంలో ఇవాళ ఏపీలో ప్రజలు బలవంతపు రాజీ అంటే అది బలవంతం, ఇది కాదు. ఇది బలవంతమా బలవంతం కాదనేది అక్కడ ఉన్న ఆ పూజారి చెప్పాలా. ఇక్కడ బలవంతపు రాజీ అని చెప్పి అమిత్ షా చెప్పిండు ఇండియా టుడే ఎంక్లేవ్లో. బలవంతంగా వచ్చిండు, క్షమాపణ అయింది, తప్పైంది అని చెంపలు వేసుకుంటూ కలుపుకున్నాం అన్నాడు. అది బలవంతపు రాజీ. దీని లెక్కనే అది కూడా బలవంతపు రాజీ. వైసీపీని అంటారా వ్యాన్తో తొక్కిస్తాం, సీఎంకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు, పేద బ్రాహ్మణ కుటుంబాలకు వైసీపీ నేతల బెదిరింపులు, ముస్లిం మహిళలపై చెప్పుతో దాడి, వైసీపీ కదిరి అభ్యర్థి బంధువు దారుణం, ప్రచారానికి 10 మందిని తెమ్మంటే 15 మందిని తెచ్చావంటూ దుర్భాషలు, సొమ్ము ఎగ్గొట్టి చెప్పుతో కొట్టినారట. ఇది ముస్లిం మహిళల పైన దాడి చేసిండట ఎవరో ఒక ఆయన. దానికి సంబంధించి ఒక వార్తను ఆంధ్రజ్యోతి పేపరు ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. మళ్ళీ అదే పాట సంక్షేమ జపమేనా, కొత్త హామీలు ఉంటాయా, రొటీన్ డైలాగులు కాకుండా మరేదని చెప్తారా, నేను ఒక్కడనే అంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తారా, నేటి నుంచి సీఎం జగన్ మేమంతా సిద్ధం ప్రచారం, ఎక్కడైనా అధికార పార్టీ మళ్ళీ అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరినప్పుడు ఇప్పటిదాకా తామేం చేశామో చెప్పడం, ఏం చేయలేకపోయామో కూడా వెల్లడించడం సముచితం. అదే చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటిదాకా తాము ఏం చేసినాం, ఏం చేయలేకపోయిన దానికి కారణాలైంది, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్తా అంటుండు. అదే చెప్తుండు, వెల్లడించడం సముచితం. మరోసారి అధికారానికి వస్తే ఏం చేస్తామో వివరిస్తే జనం ఆలోచిస్తారు. అదే చేస్తాను. ఇవన్నీ వదిలేసి నేను ఒక్కడనే, అన్ని పార్టీలు కలిసి నాపై దండెత్తుతున్నాయి, ఇది పేదలకు పెత్తందారుల మధ్య యుద్ధం అంటూ సానుభూతి కోసం పాకులాడటం అంతగా ఆకట్టుకోదు. మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. ఆత్మవిమర్శ చేసుకొని కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారా, పాత పల్లవిని అందుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తి రేకిస్తుంది అని ఒక వార్తనిచ్చారు. ఇది దిశ పేపర్ సంబంధించి. ఈ మాగంటి నిష్క్రమణ ఖాయమైందట. నేడు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం, ఏలూరు ఎంపీ సీటు దక్కకపోవడంతో టీడీపీపై అలక. మాగంటి బాబు ఈయన మాజీ టీడీపీ ఎంపీ, ఏలూరు నుంచి మాజీ ఎంపీ, ఏలూరు టీడీపీ టికెట్ వస్తుందని ఆశించుంటే టికెట్ రాకపోవటాన ఆయన నిష్క్రమించి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందన్నట్టు ఒక వార్త. ఇవాళ దాదాపు ఖాయమైనట్టే అర్థమవుతుంది. వాలంటీర్లు జీవితాలు మారుస్తా, అబ్బో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు జీవితాలను మారుతాడు. ఒకడేమో వీళ్ళ అభ్యర్థి ఆయన బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. వాలంటీర్లు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు అని ఆయన చెప్తాడు. ఈయనేం వాళ్ళ నాయకుడు ఏం చెప్తాడు, వాలంటీర్లు ఏం జీవితాలను మారుతావు, వాళ్ళని తీసేసి పీకేసి జీవితాలను మారుతావా, కూలికి పెట్టాడు చేతవా, ఎట్లా మారుతావు జీవితాలు? ఆయన టెర్రరిస్ట్ అంటాడు మీవాడే. మరి టెర్రరిస్ట్ అన్న అభ్యర్థిని సస్పెండ్ చేసినావు, వాడిని తొలగిస్తే నువ్వు నిజంగానే వాలంటీర్లు మారుస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడు. ఎట్లయితే నిన్న ముస్లిం మహిళలతోని పొత్తుకు ఏం బాగోలేదు, వాళ్ళే వచ్చారు, వాళ్ళు దిక్కులు చూసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు, బీజేపీ నుంచి ఎవడు రాలేదుగా, ఢిల్లీ నుంచి అమరావతికి. చంద్రబాబు ఆడికి పోయిండు కాదు, 3 రోజులు 4 రోజులు పడిగాపులు కాసి పొత్తు పెట్టుకొని వచ్చి మాకు అబద్ధం చెబుతున్నాను. ఇది ఒక పెద్ద అబద్ధం. వాలంటీర్లని జీవితాలను మారుస్తారట. జీవితాలను మార్చడం అంటే అర్థమైంది తొలగించటం.
వాలంటీర్ మీద పొద్దున్న లేతే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, మీకు సంబంధించిన పత్రికలు, మీ నాయకులు విషంగా అక్కుతూ ఒకవైపు ఉంటే నువ్వు దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేసుకుంటా అంటే వాలంటీర్లు విలువైంది, వాలంటీర్లకు ఉన్న ప్రభావం ఏందనేది అర్థమయ్యి దాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇదో ప్రయత్నం. నెలకు 50,000 సంపాదించేలా ప్రణాళికలు రూపొందిస్తాడు. వాలంటీర్లు కాదు మిగతా వాళ్ళకు కొద్ది చెయ్యి. ఇప్పుడు మిగతా యువత ఉన్నారు కదా, సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నావుగా, ఆ ఉద్యోగాలు ఇచ్చే బదులు నెలకు 50,000 సంపాదించేట 20 లక్షల మంది చెప్తే వాళ్ళకు ఉద్యోగం అవసరంలా, చాలు. నెలకు 50,000 ఇచ్చేటట్టు చేస్తారట, వచ్చేటట్టు చేస్తారట. మరి ఎందుకు చేయలే? 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు కదా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు అడుగుతున్నారు, నిలదీస్తున్న పరిస్థితి. నెలకు 50,000 సంపాదించే శక్తిని నువ్వు ఇస్తే మరి ఉద్యోగం ఎందుకుగా? నువ్వు ఉద్యోగాలు వేయాల్సిన అవసరం లేదు, నింపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాలంటీర్లు తిరగబడే పరిస్థితి వచ్చింది, వాలంటీర్లు వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకునే పద్ధతికి ఇది ఒకటి పెట్టిండు. నాకు వాళ్ళని జీవితాలను మారుస్తా, వాళ్ళకి 50,000 నెలకు వచ్చేటట్టు చేస్తా. 50,000 నెలకు వచ్చేటట్టు ఎడ చేస్తావు చెప్పడే. 50,000 వచ్చేటట్టు చేస్తా అంటే అబ్బు 50,000 చంద్రబాబు నాయుడు మనకి నెలకి ఇచ్చేటట్టు చేస్తున్నాడు కాబట్టి ఓటేద్దామని అంత పిచ్చోళ్ళు లేడాడ. నీ బొంకుడు నమ్ముతాడు అనేది ఇలా వాళ్ళల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగంలోంచి తొలగిస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. నువ్వు ఇస్తున్నావు మీ అభ్యర్థులు, మీ మీడియా రాసే రాతలకు ఏందో సమానం చెప్పు. ముందు బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పిండు కదా, టెర్రరిస్టులు అంటే ఏంది, జైల్లో పెట్టే కార్యక్రమం ఉంటుంది అన్నట్టు. మరి దానికి చెప్పు, వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఆయన తప్పు మాట్లాడినోడిని నేను శిక్షించిన, అభ్యర్థి నుంచి తప్పించిన, అభ్యర్థిత్వం నుంచి కొత్త అభ్యర్థిని పెడుతున్నాను ప్రకటించి అప్పుడు నీది నమ్ముతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ కావట్లే, సోషల్ మీడియాలో ఎందుకు అవుతున్నాయి? మీ వాడు అన్నాడు కాబట్టి అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, టీవీ5లో, ఏబిఎన్ దాంట్లో ప్రతిరోజు వార్తలు రాశా వాలంటీర్లు అని. ఆ రాసిన వాటికి సమానం చెప్పు. ఎవడు సోషల్ మీడియాలో ఉట్టినాయి అని చూస్తాయి. మీరు మాట్లాడిన మాటలే ట్రోల్ చేస్తున్నారు. నువ్వు మళ్ళీ కొత్త కథ అల్తుంటే యూటర్న్లు చంద్రబాబు అంటారు. ఎన్ని టర్నులు ఎన్ని యూటర్న్లో ఏం కథం. ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చారు. ఇది స్పష్టతే కాదు. స్పష్టత అయితే నీ పత్రికలలో నీకు సంబంధించిన మీడియా ఛానల్లో వచ్చిన వార్తలపైన ఎవరైనా ఇవ్వాలి. ప్రస్తుతం అరకొర వేతనాలతో వాలంటీర్లు ఇక్కట్లు పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్ 30 నుంచి 50,000 సంపాదించేలా, జీతం ఇస్తా అట్లా సంపాదించేలా. ఎట్ట సంపాదిస్తారు? 30 నుంచి 50,000 సంపాదించేలా ఒక ఉపాయం చెప్తారట. ఏం ఉపాయం? ఇంటికి ఒక 1,000 రూపాయలు వసూలు చేయమని చెప్తున్నాయి. 50 ఇండ్లు ఉంటాయి ఒక్కొక్క వాలంటీర్కి. ఇంటికి ఒక 1,000 రూపాయలు నెలకి ఒక పన్ను ఏత్తరట్టుంది వాళ్ళ మీద. అదే నువ్వు చెప్పే ఉపాయం ఏది ఉండదు ఆడ. చెప్పేది ఉంటే 50,000 ఏడ నుంచి వస్తాయి చెప్పాలి. ఎట్లా వస్తాయి 50,000? 30 నుంచి 50,000 వస్తే అందరు పోయి ఊర్లలోనే ఉంటారు మంచిగా. అందరికి ఉద్యోగాలు ఎందుకే 30 నుంచి 50,000 వస్తే? చంద్రబాబు ప్రకటించారు, భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను తీసుకురావడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి విజన్ తయారు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ చేతులు కలిపాయని వివరించారు. రాష్ట్రాన్ని కాపాడతారట. ఏమైంది రాష్ట్రానికి? ఇప్పుడు నీకైంది, నీ పార్టీకి అయింది అధికారం లేక అనేది ఇవాళ జనం అనుకుంటున్న పరిస్థితి. 3 పార్టీల పొత్తు చారిత్రాత్మకమట. అరాచక జగన్ సర్కారును గద్దె దింపుతాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలన్నది జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం. మాకు ఇష్టం లేదు కానీ జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయం. ఆ జాతీయ స్థాయిలో కూడా ఎందుకు ఈయన పోయి ఆడ ఊకే వీళ్ళతో అడగలేక వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒప్పించారు, వాళ్ళు ఒప్పించి మమ్మల్ని చేశారని ఆమె చెప్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకొని అరాచకంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మరి మా చిలకలూరుపేటలో జరిగిన బహిరంగ సభలో చెప్పలేదుగా మరి మోడీ, మేము రాష్ట్రాన్ని గెలిపించడానికి, అవినీతి అరాచక పాలనని దింపడానికి, జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుణ్ణి దింపడానికే మేము పొత్తు పెట్టుకున్నాం అని చెప్పలేదే? ఆయన ఎక్కడా చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు నీతివంతుడు, ఆయన గెలిపించాలని కూడా చెప్పలే. మరి మీరు కొత్తగా చెప్తున్నారు చారిత్రాత్మకమైన పొత్తు అంట. ఏంది చారిత్రాత్మకం? తెలుగుదేశం బతకటానికి చారిత్రాత్మకమైన పొత్త, రాష్ట్రం బతకటానికే అనేది ఇలా ప్రజలు అడుగుతున్న పరిస్థితి. మెగా డిఎస్సి పైనే తొలి సంతకం, 60 రోజుల్లో పరీక్ష, ఉద్యోగాల భర్తీ, వాలంటీర్లు ఉద్యోగాలు తీయం, మెరుగైన జీవితం ఇస్తాం. తీయమంటే నువ్వు తీస్తావు అనేది స్పష్టంగా నీ యాటిట్యూడు, మీ పత్రికలు, టీవీలో రాసే వార్తలు, మీ నాయకులు మాట్లాడే మాటలు బట్టి స్పష్టంగా అర్థం. నువ్వు చెప్తే ఎవడు నమ్ముతారు? ఇక నీదంతా అబద్ధాలు, మోసాలు అనేది జనం అనుకుంటున్న పరిస్థితి. ఇక నువ్వు కొత్తగా నేను తీయనంటే తీస్తా అని మొన్నదాకంటి వాలంటీర్లు వ్యవస్థ దాండగంటి, వాలంటీర్లు టెర్రరిస్టులు అని మీ వాళ్ళు చెప్తుండే. ఇక తీయమని ఎందుకు నమ్ముతారు? ఇప్పుడు వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలి కాబట్టి మళ్ళీ ఇది వాళ్ళని మెప్పు పొందే ప్రయత్నం.
100 రోజుల్లో డ్రగ్స్ గంజాయి జే బ్రాండ్ మద్యం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దా కుప్పం పర్యటనలో చంద్రబాబు. 100 రోజుల్లో మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పు, నమ్ముతురు. నువ్వు డ్రగ్స్ లేకుండా చేస్తావు 100 రోజుల్లో, అయ్యే పనేనది. గంజాయి అట జే బ్రాండ్ మద్యం అట, జే బ్రాండ్ పోయి సి బ్రాండ్ అవుతుందేమో మరి అన్నట్టు. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. శివయ్య సాక్షిగా రాజీ నాటకం అట. శివయ్య సాక్షిగా ఢిల్లీ సాక్షిగా రాజీ నాటకం అని వాళ్ళు పెట్టాలి వాస్తవంగా. ఢిల్లీ సాక్షిగా రాజీ నాటకం ఆడిండు చంద్రబాబు నాయుడు బీజేపీతోనేది. శివయ్య సాక్షిగా రాజీ నాటకం అంట. దాన్ని ఏదో పెద్ద వార్త, ఎవడో తిట్టుకున్న దానికి మెగా డిఎస్సి పైనే తొలి సంతకం. మరి ఎన్ని మెగా అంటే ఎన్ని 10,000 5,000 పోస్టుల అనేది కూడా చెప్పాలి. మరి మెగా డిఎస్సి అట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ విశాల ఆంధ్ర చూద్దాం. నిరసనల వెల్లువ, ప్రధాని ఇంటి ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు, నిర్బంధాలు, ఢిల్లీ పోలీసు రాజ్యమా అంటూ నేతల ఆగ్రహం, కేజ్రీవాల్ అరెస్టు నిరసిస్తూ ఢిల్లీ హర్యానాలో ఆందోళనలు. ఇది ఒక వార్త. నిరసనలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నిన్న అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకి నిరసన కార్యక్రమాలు చెప్పేట్టు చాలామందిని అరెస్ట్ చేశారట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. కమలమలో కలహం, కీలక సమావేశానికి సీనియర్లు డుమా, కొత్త వారికి టికెట్లపై ఆగ్రహం, జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తి ఆగమాగం ఉంది. ఇది వాళ్ళకి ఎవడన్నా ఇష్టం ఉండి పొత్తు పెట్టుకున్నది కాదుగా, ఇష్టం ఉండి పెట్టుకుంది కాదు. మళ్ళీ ఆ పొత్తులోకి చంద్రబాబు నాయుడు తేపకోసారి ఏలు పెడతారు. ఏలు పెట్టి వాళ్ళ దాంట్లో ఏదో డిస్టర్బెన్స్ చేయడానికి చూస్తారు. డిస్టర్బెన్స్ చేసి ఏమన్నా వాళ్ళు డిస్టర్బ్ అయితే ఒక సీట్ వద్దని ఈయనక బాధ. మళ్ళీ ఢిల్లీ నుంచి ఒక ఫోన్ వచ్చి ఇంకో 2 సీట్లు అంటే ఇచ్చే పరిస్థితి. ఆర్డరే కథమే. ఒక అటెండర్ గిట్ట ఆర్డర్ అయితే ఎట్లెత్తారో, బాబు ఒక 2 సీట్లు మా వాళ్ళకి కేటాయించి ఏదో ఒకటి వాళ్ళు నచ్చినవి ఇచ్చేయంటే ఇచ్చేయటమే. ఇక దుకాణంలోకి ఇట్లా అప్పు ఇవ్వంటే ఎట్టిస్తారో అట్టిస్తారన్నమాట. నేటి నుంచి మేమంతా సిద్ధం, ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర, పొద్దుటూరులో భారీ బహిరంగ సభ, రూట్ మ్యాప్ విడుదల చేసిన తలశీల రఘురాం అని చెప్పి ఒక వార్త ఇచ్చారు. కేజ్రీవాల్ జైలుకి గాలి బీజేపీలోకి, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో పోయిండు, కేజ్రీవాల్ని జైలుకు పంపారు అని రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏంటంటే, కేజ్రీవాల్ నీతివంతమైన పాలన అందించిండు, ఆదర్శమైన వ్యక్తిని జైలుకు పంపారు, అవినీతి చేసిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేర్చుకున్నారని అర్థం వచ్చేలాగా వార్తని రాశారు. ఇది విశాలాంధ్రకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.